యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మీకు శుభములు తెలియజేస్తున్నాను. ఈ యొక్క ఉదయకాల సమయంలో మన ధ్యానము యోనా గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనము చదువుకుందాము. కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నేను నీకు బలులు అర్పింతును. నేను మొక్కుకొనిన మొక్కుబళ్లను చెల్లింపక మానను. యెహోవా యొద్దనే రక్షణ దొరుకును అని ప్రార్థించెను. యోనా చేసినటువంటి ఈ ప్రార్థనలో 2 విషయాలు చూస్తున్నాము. ఒకటి, యోనా దేవునికి ఏమి చెల్లిస్తాడు. రెండవది, దేవుని యొద్ద ఏమి దొరుకుతున్నది. మొదటిది మనం గమనించినట్లయితే యోనా వాస్తవానికి దేవునికి వ్యతిరేకంగా దేవుని యొద్ద నుండి దేవుడు చెప్పిన మాటను వినక పారిపోయాడు. ఇప్పుడు దానికి ఫలితంగా చేప గర్భంలో ఉండి ఆయన ప్రార్థిస్తున్నాడు. ఈ యొక్క ప్రార్థనలో ఏం చెప్తున్నాడు అంటే, నేను దేవునికి మొక్కుబళ్ళు చెల్లిస్తాను, బలులు అర్పిస్తాను. ఆ బలులను కూడా ఎంతో కృతజ్ఞతాపూర్వకంగా నేను అర్పిస్తాను. ఇంకా దేవుడు చెప్పిన మాట ప్రకారం నడుచుకుంటాను. ఆయన యొక్క చిత్త ప్రకారంగానే నేను నడుచుకుంటాను. ఆయన చెప్పిన మాటను నేను జవదాటను అనే విధానంలో ఆయన ప్రార్థిస్తున్నాడు. రెండవదిగా మనం చూసినట్లయితే మన జీవితాలలో కూడా మనము ఇలానే ప్రవర్తిస్తాము. మనకేదైనా శ్రమ రాగానే, దేవా నీవు చెప్పినట్లు నేను వింటాను, నీ చిత్తానుసారంగా నేను నడుచుకుంటాను, నీవు చెప్పిన మాటను నేను జవదాటను, నీ యొక్క వాక్య ప్రకారం నేను జీవిస్తానని మనం కూడా యోనా వలనే ప్రార్థిస్తుంటాము. అయితే రెండవదిగా మనం చూసినట్లయితే దేవుని యొద్ద ఏమి దొరుకుతుంది, దేవుడు మనకి ఏమి ఇస్తాడు. ఆయన చేసినటువంటి ప్రకటన ఎంతో స్పష్టంగా ఎంతో వాస్తవంగా ఇక్కడ కనపడుచున్నది. యెహోవా యొద్దనే రక్షణ దొరుకును అని అన్నాడు. యెహోవా యొద్ద మాత్రమే రక్షణ దొరుకుతున్నది. ఈ మాట ఎంతో వాస్తవం. ఎందుకంటే రక్షణ అనేది ఎవరి యొద్ద దొరకదు. ఒక దేశం యొద్ద కానీ, ఒక రాజ్యం యొద్ద కానీ, ఒక ప్రభుత్వం యొద్ద కానీ, ఒక వ్యక్తిగతంగా మనుషుల వద్ద కానీ, భాష వద్ద కానీ, జాతి వద్ద కానీ ఎక్కడ కూడా రక్షణ దొరకదు. కేవలము దేవుని యొద్ద మాత్రమే రక్షణ దొరుకును. ఆయనే రక్షిస్తాడు, ఆయన రక్షించాడు. కాబట్టి ఆయన యొద్దనే రక్షణ దొరుకుతుందని ఆయన అనుభవపూర్వకంగా తెలుసుకున్నాడు. ఎంతో వ్యక్తిగతంగా ఆ రక్షణను ఆయన ఎరిగి ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క ప్రకటన ఆయన చేయగలుగుతున్నాడు. మనం ఇంకా ఈ అధ్యాయం అంతా కూడా చూసినట్లయితే యోనా గారి పశ్చాత్తాపమును స్పష్టంగా చూడగలము. ఎంత పశ్చాత్తాపూర్వకంగా ప్రార్థిస్తున్నాడో కూడా మనము పరిశీలించగలము. నావికుల చెంత కూడా తను దేవుని యొక్క గొప్పతనాన్ని ఒప్పుకొనటం మాత్రమే కాదు, కానీ దేవునికి ఆయన ఎంత వ్యతిరేకంగా ఉండి పారిపోతున్నాడు, దేవుని పట్ల తనకున్నటువంటి భయము భక్తి ఎలాంటిదో చాటుతున్నాడు. తన యొక్క పాపమును, తన యొక్క అపరాధమును లేదా అవిధేయతను ఆయన కప్పిపుచ్చుకోలేదు. ఆ నావికులకు అనుమతించాడు తనను సముద్రంలో పడవేయమని. అంతగా యోనా దేవుని పట్ల ఎంతగానో భయభక్తిని కలిగి ఉన్నాడు. యోనా సముద్రంలో పడవేయబడ్డాడు. ఆయన ఇక్కడ యోనాకి ఒక కృతజ్ఞతాపూర్వకమైనటువంటి నూతన హృదయం అనేది చేప గర్భంలో మనం చూస్తున్నాము. ఇక్కడే ఆయన ఎంతగానో ప్రార్థిస్తున్నాడు, మొక్కుబళ్లను చెల్లిస్తానని ఆయన మొక్కుకుంటున్నాడు, దేవుని మహిమపరుస్తున్నాడు. పశ్చాత్తాపం అనేది అది ఒక సంఘటనే కావచ్చు మన జీవితంలో ఒక మలుపు తిరిగేటువంటి దశ కావచ్చు. అయినప్పటికీ ఇది మన జీవితంలో ఒక ప్రక్రియ. అది ఎల్లప్పుడూ కూడా మనము పశ్చాత్తాపడుతూనే ఉంటాము. ఒక విషయం కాకపోతే ఇంకొక విషయంలో తప్పిపోతుంటాము, ఒక విషయంలో కాకపోతే ఇంకొక విషయంలో దేవునికి వ్యతిరేకంగా జీవిస్తుంటాము. అయితే యోనా ఈ చేసినటువంటి ప్రకటన ఎంత గొప్పది అంటే, యెహోవా యొద్ద మాత్రమే రక్షణ కలుగును అన్నప్పుడు, దొరుకును అన్నప్పుడు, అది పశ్చాత్తాపూర్వకంగా ఆయన యొద్దకు వచ్చినప్పుడు మాత్రమే మనకు దొరుకుతున్నది. మన జీవితాలలో కూడా మనకు రక్షణ ఎక్కడ కలుగుతున్నది అంటే, యేసు ప్రభువుల వారి యొద్ద మాత్రమే మనకు రక్షణ దొరుకుతున్నది. యోనా ఇక్కడ 3 పగళ్ళు 3 రాత్రులు చేప గర్భంలో ఉన్నాడు. మన పాపముల కొరకు మనము కూడా పాప బంధకాలలో ఉన్నప్పుడు యేసు ప్రభువుల వారు
మన కొరకు ఈ లోకానికి వచ్చి ఆయన చనిపోయి సమాధి చేయబడి ఆ సమాధిలో ఆయన 3 దినములుండి 3వ దినమున ఆయన సమాధిని గెలిచి తిరిగి లేచాడు. మన పాపముల కొరకు మనకు విముక్తినిచ్చాడు, విడుదలనిచ్చాడు. మరి మనకు రక్షణ యేసయ్య యుద్ధ మాత్రమే దొరుకుతున్నది. మనకి ఇంకెక్కడ రక్షణ దొరకదు. మనం శ్రమలలో ఉన్నప్పుడు, కష్టంలో ఉన్నప్పుడు, దుఃఖంలో ఉన్నప్పుడు, కన్నీరు కారుస్తున్నప్పుడు, ఒంటరితనంలో ఉన్నప్పుడు మనల్ని రక్షించేవారు ఎవరు ఉండరు. మనుషులు రక్షించలేరు, ఇంకెవరు కూడా రక్షించలేరు. కేవలము యేసయ్య మాత్రమే మనల్ని రక్షించుటకు సమర్థుడిగా ఉన్నాడు. మరణాన్ని జయించాడు. అంత గొప్ప పునరుత్థాన శక్తిమంతుడు. మరణాన్నే మన కొరకు లెక్క చేయని దేవుడు ఆయన. మరి మన కష్టాలలో ఉంటే మనల్ని వదిలిపెడతాడా? ఖచ్చితంగా వదిలిపెట్టరు. మన పక్కనే ఉంటారు, మనల్ని కాపాడుకుంటారు. తన కనుపాప వలె మనల్ని భద్రపరుచుకుంటారు. మరి ఈ ఉదయకాల సమయంలో యోన ప్రకటించాడు, యెహోవా యొద్దనే రక్షణ దొరుకును అని. మరి మనం కూడా ప్రకటించుదాము, యేసయ్యనే రక్షకుడు, ఆయన నామములోనే మనకు రక్షణ దొరుకుతున్నది. మనం పశ్చాత్తాపడి యోనా వలె పశ్చాత్తాపంతో ఆయనకు ప్రార్థన చేసి మనము ఆయనను అంగీకరించి మన హృదయంలో చేర్చుకున్నప్పుడు, మన పాపముల కొరకు ఆయన చనిపోయి తిరిగి లేచాడని మన హృదయంలో విశ్వసించి నోటితో ఒప్పుకున్నప్పుడు మనకు కూడా యేసయ్య ద్వారా రక్షణ ఉచితంగా కలుగుచున్నది. మరి అట్టి రక్షణ మనం అందరం కూడా ఇంకా పొందుకోకున్నట్లయితే పొందుకుందాము, ఆయనను మహిమపరచుదాము. ప్రేమ నమ్మకం కలిగిన పరలోకపు తండ్రి, పరిశుద్ధుడానికి వందనాలు చెల్లిస్తున్నాము. ఈ ఉదయకాల సమయంలో ఈ వీడియో వీక్షిస్తున్న బిడ్డలు ఇంకా ఎవరైనా వారి హృదయాలలో ప్రభువా నిన్ను విశ్వసించినట్లయితే విశ్వాసమును అనుగ్రహించండి. అలాగే రక్షణ పొందుకోకపోయినట్లయితే వారికి రక్షణను కూడా మీరు అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.